ప్రజల ఇబ్బందులను తెలుసుకోవడంతో పాటు వాటిని తొలగించి వారిలో భరోసా నింపే లక్ష్యంతోనే జవాబుదారీ పాలనకు శ్రీకారం చుట్టామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పునరుద్ఘాటించారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బారు కార్యక్రమాన్ని స్ఫూర్తివంతంగా నిర్వహించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను, అర్జీలు, వినతులను ఎమ్మెల్యే చంటికి అందజేశారు. ప్రజా దర్బారు కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే వారి సాధక బాధలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాల్లో చూపిన ఆయన మరికొన్ని సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిపోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, సీనియర్ నాయకులు బెల్లంకొండ కిషోర్, మాజీ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు, నాయకులు బడిశెట్టి శ్రీనివాస్, మల్లెపు రాము తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఏదైతే శుక్రవారం పూట ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా శుక్రవారం అనేది ప్రజల కోసం కేటాయించాలని చెప్పారు. ఏదైనా అవంతరం ఎప్పుడైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే ముందు కానీ వెనక రోజు కానీ పెట్టుకోమని చెప్పారు. దానిలో భాగంగానే మరి నిరంతరం ఎప్పుడు కూడా శుక్రవారం అనేది చేయటంతో పాటు మిగతా రోజుల్లో కూడా ఏలూరు నియోజకవర్గంలో అయితే అన్ని రోజులు కూడా జరగడం జరుగుతుంది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుద్ది అనేది ప్రజానీకానికి అందరికీ తెలుసు కాబట్టి శుక్రవారం నాడు ఎక్కువ మంది రావడం జరుగుతుంది. ఇవాళ మరి ప్రజా దర్బార్లో ఏవైతే వినతులు వచ్చినాయో అవన్నీ కూడా ఎక్కువ హౌస్ సైట్ల కోసం వచ్చింది. డెఫినెట్గా ఎందుకంటే ఏలూరు నియోజకవర్గంలో మాకు తెలిసి 1000 నుంచి 2000 మందికి తప్పితే మిగతా వాళ్ళందరికీ కూడా హౌస్ సైట్లు అనేది అలాట్మెంట్ అయిపోయింది. వీళ్ళకి కూడా వచ్చిన తర్వాత అర్జీలు వచ్చిన తర్వాత 100 అప్లికేషన్లు వచ్చిన తర్వాత ఒక్కసారి 100 మందికి ఎక్కడైతే ఉన్నదో హౌస్ సైట్ ఎక్కడైతే ఉన్నదో చూసి వాళ్ళకు కూడా కేటాయించడం జరుగుద్ది. వాళ్ళకు కూడా చెప్పాం, మళ్ళీ మీరు తిరగవలసిన పని లేదు, మేము ఫోన్ చేసి చెప్తామని చెప్పాం. అలాగే కొత్త పెన్షన్ల గురించి ఏదైతే ఇంకా డేట్ రిలీజ్ చేయలేదు, ఎవరికి ఇస్తారనేది కూడా ఒక వివరణ రావాల్సి ఉంది పై నుంచి. డెఫినెట్గా గవర్నమెంట్ ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుంది. దాని గురించి రాన్తోటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళకి చెప్తాం. వాళ్ళు కూడా ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇక్కడ నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరైనా సరే ఒక్కసారి ఆఫీస్కి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఫోన్ చేసేదాకా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మేమే ఫోన్ చేసి గైడెన్స్ వాళ్ళకి చేస్తాం. రెండోసారి రాకోకుండా పెన్షన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా సరే ప్రతి విషయంలో కూడా ఇక్కడ నుంచి మానిటరింగ్ చేసి ప్రజలకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రజా దర్బార్ అనేది నిరంతరం సాగటం వల్ల ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రజల సమస్యలు అన్నీ తీరకపోయినప్పటికీ కూడా ఏదైతే వాళ్ళు రోజువారీ ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులు పడే సమస్యలు తీరుతున్నందుకు వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు దీని అంతటిని కూడా గమనించి మరి కూటమి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ కూడా మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.